ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నా మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 11వ కీర్తన 4వ వచనము. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు. యెహోవా సింహాసనము ఆకాశమునందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నారు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నారు. దేవునికి స్తోత్రాలు. Psalm 11 verse 4. The Lord is in his holy temple. The Lord's throne is in heaven. His eyes behold, his eyelids test the sons of men. Glory to God. దేవాది దేవునికి స్తోత్రాలు. గాడ్ లిస్ట్ మనం చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నారు. బికాజ్ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. దేవునికి స్తోత్రాలు. సో హీఈస్ ఇన్ ద హోలీ టెంపుల్. ఆయన పరిశుద్ధ ఆలయంలో, పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. పుట్ టోటల్ ట్రస్ట్ ఇన్ గాడ్. నో గాడ్. దేవుని తెలుసుకుంటానికి, దేవుని యొక్క పరిశుద్ధత తెలుసుకుంటానికి మనం దేవుని పాదాల దగ్గర వేడుకోవాలి. బికాజ్ హీ కేర్స్ ఫర్ అస్. హీ హాస్ చూసెన్ అస్. ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించారు. ఈ రోజున వీఆర్ హిస్ చాయిస్. దేవుడు మనల్ని ఎన్నుకొన్నారు. హీఈస్ ఫెయిత్ఫుల్. ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. మనం నమ్మకస్తులం కాకపోయినా 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తారు. ఈవెన్ దో వి ఆర్ ఫెయిత్లెస్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడు. సో చూడండి, దావీదు మహారాజుని ఆ సౌల్ గారు హాంటెడ్, ఆయన్ని చంపేయటానికి ఆయన వెనకాల పడినప్పుడు కూడా ఆయనతో ఉన్న వాళ్ళంతా కూడా దావీదు మహారాజుకి సలహా ఇస్తారు. దే అడ్వైజెస్ హిమ్ ఫ్లీ యాజ్ ఎ బర్డ్. ఆయన దగ్గర నుంచి ఒక పక్షిలాగా నువ్వు ఎగిరిపో. ఎందుకంటే ఆయన గృహ పునాదులు, ఆయన రాజ్య పునాదులన్నీ కదిలిపోతా ఉన్నాయి. మూవ్ ఫ్రమ్ హియర్. వాళ్ళు ఆ యొక్క భయంలో ఆ అడ్వైజ్ ఇచ్చారు. ఆ డిస్ట్రస్ట్, దేవుని మీద నమ్మకం లేదు. బట్ దావీదు మహారాజు ఆయన పడిన కష్టాలు మనం చూస్తూ ఉంటే ఆయన కుటుంబం నుంచి ఆయనకి సమస్యలు, ఆయన బిడ్డల ద్వారా ఆయనకి సమస్యలు, ఆయన రాజ్యంలో సమస్యలు, చుట్టూ శత్రువులు, ఎప్పుడు చూసినా కానీ యుద్ధాలు. అలాగే ఆయన ఎడారిలో సౌలు మహారాజు ఆయన చంపడానికి చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలు ఆయనకి దూరంగా ఆయన ఆ యొక్క విల్డర్నెస్లో తిరిగినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఇన్ని పరిస్థితుల్లో కూడా దావీదు మహారాజు హీ లర్న్డ్ వన్ థింగ్. ఆయన ఏం నేర్చుకున్నారంటే, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు నా ప్రార్థనలు వినే దేవుడు. పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు నా ప్రార్థన విని నాకు సహాయం చేస్తారనే ఇన్నర్ స్ట్రెంగ్త్ దావీదు మహారాజు గారికి ఉంది. దేవునికి స్తోత్రాలు. ఎనిమీ ఈజ్ అటాకింగ్ బట్ రన్ టు వేర్. ఈ సాతాను మనం వెనకాల పడినప్పుడు ఎక్కడికి మనం పరిగెత్తుతాము? దేవుని యొక్క ఆశ్రయంకి, దేవుని ఆశ్రయ దుర్గంగా ఉన్న మన యేసయ్య రెక్కల కిందకు వచ్చినప్పుడు మనకి కాపుదల, భద్రత, రక్షణ ఉందని మనం నేర్చుకుంటున్నాము. చూడండి, మత్తయి సువార్తలో మనం నేర్చుకున్నాం కదా. అలాగే పేతురు గారు అడ్వైజ్ ఇస్తారు యేసయ్యకు. ఏమని అడ్వైజ్ ఇస్తారు? యేసయ్య అంటారు మత్తయి సువార్త 16:22-23 వచనంలో, నేను సిలువలో మరణించాలి, సిలువ వైపు నేను నడుస్తానన్నప్పుడు నో 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 నో, మీరు ఇట్లాంటి చేయటానికి వీల్లేదు, మీరు సిలువకు వెళ్ళటానికి లేదు అని పేతురు గారు అన్నప్పుడు యేసయ్య అంటారు, గెట్ బిహైండ్ మీ సాతాన్. జస్ట్ ఇప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మాట్లాడేవు, నేను దేవుని కుమారునని. దేవుని కుమారునైన నేను మీ పాపాలను క్షమించడానికి, మిమ్మల్ని దేవునితో సంబంధికులుగా చేయటానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. నేను సిలువలో మరణించాలన్నప్పుడు ఆయన వద్దు అన్నప్పుడు చూడండి, ఇమ్మీడియట్గా యేసయ్య అంటున్నారు, ఐ నో దిస్ అడ్వైజ్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యూ ఆర్ నాట్ ఫ్రమ్ మై ఫాదర్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఎనిమీ. సో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికైనా సలహాలు ఇస్తున్నా కానీ, సలహాలు తీసుకుంటున్నా కానీ అది దేవుని దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారని మనం చూడాలి. ఎవరికైతే బైబిల్ బాగా తెలుసుంటుందో, బైబిల్ చదువుకుంటూ ఉంటారో వాళ్ళలో ఆ వివేచన జ్ఞానం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మనకి తప్పుడు సలహాలు ఇచ్చినా కానీ దాన్ని మనం పాటించము. ఎందుకంటే అది తప్పు అని మనకి తెలిసినప్పుడు దేవుని వాక్యం ద్వారా సరైన మార్గంలో నడుచుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే 1 తిమోతి 5:13 చూస్తే, తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు ఆయన అడ్వైజ్ ఇస్తారు. ఐడల్గా అంటే సోమరితనంగా, పని లేకుండా ఇంటింటికి నువ్వు తిరుగుతా, గాసిప్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటా, బిజీ బాడీస్ లాగా మీరు ఉండొద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా సాతాను దగ్గర నుంచి వచ్చాయి. యూ నీడ్ టు వర్క్ డిలిజెంట్లీ. నువ్వు
ఏ పని చేసినా కానీ అందులో ఆనెస్టీ ఉండాలి. యథార్థంగా నువ్వు పనిచేసినప్పుడు దేవుడు నీ పనికి తగిన రివార్డ్ ఇస్తారు అని అంటున్నారు. అలాగే కీర్తనలో 11:3 మనం చూస్తుంటే ఫౌండేషన్స్ ఆర్ డెస్ట్రాయిడ్ అని ఉంటుంది ఇక్కడ 11:3 వచనంలో. ఇఫ్ ద ఫౌండేషన్స్ ఆర్ డెస్ట్రాయిడ్ వాట్ కెన్ ఎ రైచియస్ డు? ఆ యొక్క నీతిమంతుడు ఏం చేస్తారు? పునాదులే కదిలించబడిపోతే. బట్ యు మస్ట్ అండర్స్టాండ్, క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద మనం మన గృహాన్ని కట్టుకున్నప్పుడు ఆ పునాది ఎప్పుడు కూడా మూవ్ చేయబడవు, నీతిమంతులు ఎప్పుడు కూడా కదిలించబడరని మనము నూతన నిబంధన గ్రంథంలో మనం నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రాలు. వి షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. 4వ వచనంలో దావీదు మహారాజ్ రాస్తా ఉన్నారు, ద లార్డ్ ఈజ్ ఇన్ హిస్ హోలీ టెంపుల్, ద లార్డ్స్ థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్, హిస్ ఐస్ బిహోల్డ్. ఆయన దినవృత్తాంతాలు 16:9 చూస్తే ఆయన దృష్టి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుందంట. ఎవరి హృదయం అయితే ఆయనకి హత్తుకొని ఉంటుందో వారికి సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటారని మనం నేర్చుకున్నాము. లార్డ్ ఈజ్ ఎవ్రీవేర్ విత్ యూ అండ్ విత్ మీ. నీతో నాతో దేవుడు ఉన్నారు. ఈ రోజున మనము క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు యొక్క నిబంధనలోకి వచ్చిన వాళ్ళము, ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళము, ఆయన మన హృదయంలో జీవించి ఉన్నారని మనం నేర్చుకుంటున్నాము. ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చినప్పుడు ఏమవుద్ది? మనం భయపడతాము, మన దేవునికి దూరంగా వెళ్ళిపోతాము. అలాగా చేయొద్దని ఈ రోజున దేవుడు మనకి నేర్పిస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు నీకు మంచి చెడు 2 సమయాల్లో దేవుడు మనతోనే ఉన్నారు. దేవుడు ఎక్కడికి వెళ్ళలేదు. విశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. హౌ యూ లుక్ ఎట్ ద ప్రాబ్లం, నీ హృదయంలో ఆ సమస్య నువ్వు ఎలాగ చూస్తావో దాని ప్రకారం నువ్వు దాన్ని సాల్వ్ చేస్తావు, దానికి పరిష్కారం నువ్వు ఆలోచిస్తావు. నువ్వు ఒకవేళ దేవుని నువ్వు చూస్ చేసుకొని దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుడిలో నీకు కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా దేవుడు ఆయన మార్గాన్ని మనకు తెరుస్తారు. దేవుడి కార్యాలు మనం చూస్తాము. చూడండి, 1 యోహాను 2:1-2లో దేవాది దేవుడు అడ్వకేట్గా, ఒక న్యాయవాదిగా, అలాగే ఒక హై ప్రీస్ట్గా, ప్రధాన యాజకునిగా దేవుడు మనకి సహాయం చేస్తూ ప్రతిరోజు యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తున్నారని, ఆయన నిద్రపోడు కునుకడని మనం నేర్చుకున్నాం. 24 hours a day God is watching over us and God is praying for us and God's presence is in us and God is with us. దేవునికి స్తోత్రాలు. ఆ రోజున దావీదు మహారాజు యొక్క దేవుడు పరిశుద్ధ ఆలయంలో ఉన్నారని ప్రార్థన చేశారు. ఈ రోజున నువ్వు నేను యేసయ్య సిలువలో మరణించి మరణాన్ని ఓడించి నీ హృదయంలో నా హృదయంలో ఉన్నారని, ఆయన ఆత్మ మనలో ఉందని మనం నేర్చుకుంటా ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. సో రైచియస్ టెస్ట్, నీతిమంతులు ఎప్పుడు కూడా చూడండి విశ్వాసం అనే ఆ యొక్క పరీక్షలో మనం నెగ్గుతూ వెళ్ళాలి. స్టాండ్ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ గాడ్ అంటారు. నువ్వు తొందరపడకుండా, ఆవేశపడకుండా, లేదా ఆ యొక్క భయపడకుండా దేవుని యందు నమ్మకంతో స్థిరంగా ఉండు అని అంటున్నారు. నా కార్యాలను చూడు అన్నారు. వేర్ కెన్ వి గో అవే ఫ్రమ్ గాడ్? ఎక్కడికి పోగలుగుతాం? ఆయన సర్వాంతర్యామి. ఎనీవేర్ యూ గో. 139వ కీర్తన 7వ వచనంలో దావీదు మహారాజ్ అంటారు, ఫాదర్ గాడ్, ఈవెన్ ఇఫ్ ఐ గో అండర్ ద ఎర్త్ యు ఆర్ దేర్, అబౌవ్ ద ఎర్త్ యు ఆర్ దేర్, ఎనీవేర్ యు ఆర్ దేర్. ప్రతి చోట మీరే ఉన్నారు కదా. హీస్ కంటిన్యూస్లీ హీ బిహోల్డ్స్ హిస్ రైచియస్ సర్వెంట్స్. ఆయన అనుక్షణము ఆయన నీతిమంతులుగా తీర్చుకున్న తన సేవకులమైన మనల్ని, లేదా ఆయన రక్షణలోకి వచ్చిన విశ్వాసులందరితో కూడా ఆయన ఆత్మ తోడుగా ఉంది, ఆయన సన్నిధానం మనకు తోడుగా ఉంది. దేవునికి స్తోత్రాలు. నువ్వే దేవుని ఆలయంగా ఉన్నావు. దేవుని ఆలయాన్ని బహు జాగ్రత్తగా, పరిశుద్ధంగా చూసుకోమని దేవుడి రోజులో మనకి మరొకసారి జ్ఞాపకానికి తెస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఫాదర్ గాడ్, ఎంతో పాపులమైన మమ్ముల్ని నాయన ప్రభా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మీ సేవకులుగా, యాజకులుగా నాయన ప్రభా, పరిశుద్ధ జనాంగంగా నాయన ప్రభా, ఈ రోజున తండ్రి ప్రభా సంఘంగా నాయన ప్రభా మేము ఒకరికి ఒకరు ఆనుకొని నాయన ప్రభా మీ యొక్క సంఘంగా, మీ ప్రాణంతో కట్టుకున్న సంఘాన్ని నాయన ఎలాంటి కీడు, హాని, ఎలాంటి సాతాను శోధనలు, అంధకార శక్తులు రాకుండా, ఎలాంటి గేట్స్ ఆఫ్ హేట్స్ లార్డ్ విల్ నాట్ కమ్ క్లోజర్ టు అస్ లార్డ్. అవి రావడానికి మా దగ్గరగా సాతాను క్రియలు అధికారం లేదు నాయన. ఎందుకంటే మీ పరిశుద్ధ రక్తం మా మీద ఉంది నాయన, మీ కృప మా మీద ఉంది నాయన, మీ కరుణ వాత్సల్యంతో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నాయన మీ వాక్యంతో నాయన, శక్తితో, బలంతో నాయన, ధైర్యంతో నాయన ప్రభా, అలాగే మీ సన్నిధానంతో నింపి నాయన ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసి నాయన ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని దీవిస్తూ నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.